థ్యాంక్ యూ అన్న. పెద్దలందరికీ జేబీఎంలో మేము ఈ మధ్యలో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మేము తెలుసుకున్నది ఏంటంటే విద్య అయితే బాగా నాశనం అవుతుంది. అంటే ఏది ఏమైనా కూడా అసలు మన పిల్లలు చదువుకోవాలి కదా, దానిపైన ఎక్కడ మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవాళ డిగ్రీ కాలేజీలో మీకు వస్తున్నాయి కదా, డిగ్రీ కాలేజ్ మొత్తం ప్రైవేట్ కాలేజీలు, అక్కడ ఎవరు పాఠాలు చెప్తలేదు, అక్కడ శాలరీస్ ఇస్తలేదు. ఇంజనీరింగ్ కాలేజీలు మేము చదువుకున్న లోపల ఇంజనీరింగ్ అంటే చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు ఎక్కడ సీట్ రాకపోతే మీకు ఇంజనీరింగ్ చేయించామంటున్నాను, ఆ పరిస్థితి ఏర్పడ్డది. సో ఇంజనీరింగ్లో ఏంటంటే అక్కడ పిల్లలు చదువుకుంటలేరు, ఏదో ఒక 5-6 కాలేజీలు ఉంటాయి అనుకుంటా, ఆ సిబిఐటి అవి పాత ఎట్లాంటివి, అక్కడ ఏదో కొద్దిగా పాఠాలు అవి జరుగుతున్నాయి. కానీ మా ఓయిలో కూడా జరుగుతలేవు. మా ఓయిలో కూడా ఏంటంటే మా అంత అదైపోయిందంటే టీచర్స్ లేదు. ఇది పరిస్థితి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవాళ విద్య నాశనం అయిపోతుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా, అంటే శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడిండు, అంటే మనం ఇండస్ట్రియలిస్ట్ కావాలనో లేకపోతే ఏదైనా కావాలంటే పిల్లలు చదువుకోవాలి, ఇన్పుటే లేదు కదా. దానిపైన ఒక డాటాని ఫామ్ అయ్యాను. అందులో లక్ష్మయ్య గారు, ప్రొఫెసర్ మెంటి, ఆయన దాని డాటా అధ్యక్షుడు. డాటా ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి కానీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు అందులో రావండి, మా డాటా కూడా మీతో వస్తుంది. థ్యాంక్ యూ. సూపర్ సార్.